కంటి పాప ఓలే మమ్ము నీవు కానగరావయ్యా గజముఖ వదన ఏలగరావయ్యా ఓ గణపయ్యా ఓ గణపయ్యా
అందరూ కూడా మాల వేసుకున్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు అందరూ కూడా మీ ఇష్ట దైవానికి మీ కుల దైవానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవచ్చండి. అయితే ఈ అభిషేకాలు పంచామృతాలతోనే చేసుకోవాలండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, ఈ 5టికి మాత్రమే పంచామృత అభిషేకం అంటారండి. తర్వాత ఇంకా రకరకాలుగా మన గెటప్లు చూపెట్టుకోవడానికి రకరకాలుగా గాజులతో జీడిపప్పుతో తీసుకుంటే అయ్యప్ప స్వామి మీద అభిషేకాలు చేస్తుంటే అవసరం లేదు. ఈ పంచామృతాలతో కనుక రోజు మనము అభిషేకం చేస్తే ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయండి. మాట్లాడకండి స్వామి దయచేసి. మీ అందరికీ కూడా 4 మంత్రాలు తెలిసి తెలియకుండా అయిపోతుంది. మనం పోసేస్తాం అయిపోతుంది, భజన పాట పాడతాం అయిపోతుంది. ఆ పాలతోటి కనుక అభిషేకం చేస్తే అసలు ఏమొస్తుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాలతోటి కనుక అభిషేకం చేస్తే అయ్యప్ప స్వామికే కాదండి, ప్రతిరోజు కూడా మీ ఇంట్లో మీ ఇష్ట దైవానికి మీ కులదైవానికి కూడా ఈ పాలతోటి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే ఆయుర్వృద్ధి చెందుతుందండి. అంటే ఏజ్ పెరుగుతుంది. తర్వాత శాంత గుణం వస్తుంది. పాలతోటి కనుక అభిషేకం చేస్తే ప్రశాంతమైనటువంటి మనసు వస్తుంది. వచ్చి ఎవరిని వచ్చి ఇట్లా కొట్టినా కూడా కోపం కాదు, ఇట్లా నవ్వుతూ ఉంటాం. శాంత గుణం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాంత గుణం కావాలని కోరుకుంటూ ఈ పాలతోటి అభిషేకం చేయాలి. ఈ పాలు తర్వాత పెరుగండి. కరెక్ట్ సార్. పెరుగుతోటి అభిషేకం చేస్తే అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పేవాళ్ళు కూడా అన్నిటికీ సాక్ష్యాధారాలతో సహా ఉంటాయంటే నేను చెప్పేది. పెరుగుతోటి అభిషేకం చేస్తే ముఖ్యంగా ఈ పాటలు పాడే వాళ్ళందరికీ కూడా మంచి కంఠాన్ని ప్రసాదిస్తాడు స్వామి. అలాంటి కంఠాన్ని ప్రసాదిస్తాడు స్వామి. తర్వాత పిల్లలు పుట్టని వాళ్ళకి కానీ లేట్ అయిన వాళ్ళకి కానీ కూడా ఈ పెరుగుతోటి మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి కనుక అభిషేకం చేసుకుంటే పుత్ర ప్రాప్తి కలుగుతుందండి. కాబట్టి ఈ పెరుగుతో వచ్చే ఫలితం అది తెలుసుకోండి. తర్వాత పాలు పెరిగిన తర్వాత నెయ్యి తీసుకోండి. ఈ స్వామివారికి ఈ నెయ్యితో కనుక అభిషేకం చేస్తే సంతోషమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారండి అయ్యప్ప స్వామి. కాబట్టి ఈ నెయ్యితో కనుక అభిషేకం చేస్తే సుఖమైనటువంటి జీవితం, సంతోషమైన జీవితం వస్తుంది. రేపటి నుంచి మీరు కూడా ఆ కోరిక కోరుకుంటూ మీ ఇష్టదైవానికి నెయ్యితో అభిషేకం చేసుకోవచ్చండి. తర్వాత కేర్ తీసుకోండి, మీరు స్టార్ట్ చేయండి.
ఈ తేనెతో కనుక స్వామివారికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యకరమైనటువంటి దృఢమైనటువంటి శరీరం వస్తుందండి. ఈ తేనెతో అభిషేకం చేస్తే ఈ స్వామి చేయడం లేదనుకుంటా, రోజు చెయ్యి తేనెతో రోజు అభిషేకం చెయ్యి, దృఢమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి శరీరం వస్తుంది. అట్లానే అసలు శాస్త్రం అంటే ఏంటి, ఈ వేదం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తపన తాపత్రయం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుంటామండి. మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి ఈ నెయ్యితో కనుక, ఈ తేనెతో కనుక అభిషేకం చేస్తే, తర్వాత ఇక మిగిలిన చివరాఖరిగా చక్కెర ఒకటేనండి. కాకపోతే ఈయన హరిహర పుత్రుడు, అంటే ఒక కారణం కోసం ఇద్దరు మగ దేవుళ్ళ యొక్క కలయికతో జన్మించారు కాబట్టి ఈ హరిహర పుత్రుడికి హరిహర అంటే విష్ణువు శివుడు. ఈ విష్ణువుకి శివుడికి పుట్టిన స్వామి కాబట్టి ఈయనకి ఇంకొక రెండు కూడా యాక్సెప్ట్ చేయొచ్చండి. గంధంతో విభూతితో కూడా అభిషేకం చేయొచ్చు. మిగతా దేవుడికి ఎవరికి కూడా పంచామృతం అంటే 5 రకాల అమృతాలు ఇవే, మిగతావన్నీ కూడా ఫ్రూట్స్ వాటితో అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. అభిషేకం చేసిన ఫలితం ఏమీ ఉండదు, మన విగ్రహం ఖరాబ్ అయిపోతుంది. ఈ పంచామృత అభిషేకంలో చివరిగా వెళ్ళి చక్కెరతో చేయండి. అటెండర్ పోస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా జనరల్ మేనేజర్ పోస్ట్కి వెళ్ళిపోతారు, గ్యారంటీ ఖర్చు. కాబట్టి ఈ చక్కెరతో కనుక అభిషేకం చేస్తే పై పదవులు, ఉన్నత పదవులు వస్తాయండి. ఒక్కసారి అటెండర్ సార్ చెక్ చేసుకొని కొంచెం చక్కెర పోసి స్వామివారి నెత్తి మీద ఎప్పుడు అప్లై చేసుకొని జనరల్ మేనేజర్ పోస్ట్ గ్యారంటీ వస్తుంది. తర్వాత స్వామి శాంతా సన్నిధిలో అభిషేకం ధర్మ శాంతా సన్నిధిలో అభిషేకం శాంతా సన్నిధిలో అభిషేకం ధర్మ శాంతా సన్నిధిలో అభిషేకం నారికేళం తెచ్చినాము అయ్యప్ప, నీకు నీరా అభిషేకమయ్యా అయ్యప్ప. నారికేళం తెచ్చినాము అయ్యప్ప, నీకు నీరా అభిషేకమయ్యా అయ్యప్ప. నారికేళం తెచ్చినాము అయ్యప్ప, నీకు నీరా
గంధంతో ఈ భస్మంతో కూడా అభిషేకాలు చేస్తే సర్వం శుభంగా ఉంది. ప్రతి ఒక్క విషయం కూడా శుభం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి కూడా అయ్యప్ప స్వామి వారికి పూజ చేయొచ్చు. ఇంతటితో అయ్యప్ప స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మనందరం కూడా దాదాపుగా చూసే ఒక 100 పూజలలో 99 పూజలు అందరూ కూడా పడి పూజ, మహాపడి పూజ అనే రకరకాల బ్యానర్లు శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ధనధాన్యాలు అయ్యప్ప నీకు ఘనాభిషేకమయ్య అయ్యప్ప ధనధాన్యాలు అయ్యప్ప నీకు ఘనాభిషేకమయ్య అయ్యప్ప ధనదానములతో అయ్యప్ప